విశాఖలో న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గడిచిన నెల రోజుల నుంచి అక్రమ పీడీఎస్ రైస్ రవాణాని అరికట్టేందుకు పోలీసులు నడుం బిగించారని హార్బర్ ఏసీపీ కాళిదాస్ తెలిపారు. విశాఖ పెదగంటేడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ అక్రమ పీడీఎస్ బియ్యం రవాణా కేసులో 3 నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 5 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమ మార్గాన్ని అమ్ముతున్న వ్యక్తులపై నిఘా పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో న్యూపోర్ట్ సిఐ కామేశ్వరరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ నగర పరిధిలో శ్రీ మా సిపి గారు విశాఖపట్నం సిపి గారు తాలూకా ఆధ్వర్యంలో న్యూపోర్ట్ పరిధిలో గత నెల రోజులుగా జరిపిన దాడుల్లో వచ్చిన సమాచారంపై జరిగిన దాడుల్లో సుమారు 5.5 టన్నుల పీడీఎస్ రైస్ని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత నెల 14వ తారీఖున గెంబెలి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి 161 కేజీలు, అదే నెల అదే రోజున సాయంత్రం పెత్తిన కొండలరావు అనే వ్యక్తి నుంచి 263 కేజీలు, కిందటి నెల 17వ తారీఖున అంకాల నారాయణ సన్నప గంగయ్య అనే ఆయన వ్యక్తి దగ్గర నుంచి 1600 కేజీలు, అదే వ్యక్తి దగ్గర నుంచి నిన్న 10/3/2025న 3500 కేజీలు రైస్ని దాడులు చేసి పట్టుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా 6A 7 కేసులు పెట్టడం జరిగింది, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కేసులు. టోటల్గా 5 టన్నుల 524 కేజీలు పట్టుకోవడం జరిగింది. దీని టోటల్ వాల్యూ 2 లక్షల పైచిలకు ఉంటుంది మార్కెట్లో. సో ఇలాంటి సమాచారం ఎవరిచ్చినా మేము సిపి గారి ఆదేశాలను అనుసరించి తప్పకుండా వెనువెంటనే దాడులు జరిపి ప్రజా పంపిణీ వ్యవస్థకి ఆడంగంగా ఉన్నటువంటి వారిని మేము చర్యలు తీసుకుంటామని మా సిపి గారి తాలూకు ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతాయని అందరికీ హెచ్చరిస్తున్నాను.